నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. బేసిక్గా ఇప్పుడు నాతో పాటు జయసింహన్న గారు ఉన్నారు. అన్నయ్య నమస్కారం. నమస్తే. ఒకటే ఫ్రేమ్ కాబట్టి ఇంట్రడక్షన్ లేకుండానే నమస్కారం చెప్పడం జరిగింది. రిఫ్లెక్షన్ లో నాకు ఇంట్రడక్షన్ అక్కర్లేదు. అవసరం వారేవా ఎక్కడ అవసరం లేదు. అయితే విషయం ఏంటిదంటే, ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఆనందం అనిపించి ఆ ఆర్టికల్ ఒకసారి మీతో కూడా పంచుకోవాలనిపించింది. అండ్ సమయానికి జయసింహన్న గారు కూడా పక్కనే ఉండడం, ఇద్దరం కలిసి దాన్ని మీతో పంచుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించి నేను ఆ ఆర్టికల్ని మరి మీకోసం చదివే ప్రయత్నం చేశాను. ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్లో అన్నగారు మార్చి 21 తారీఖు అంటే ఈరోజు 5:55 అంటే మనం వీడియో చేయడానికంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. ముస్లిమ్స్ ఇన్ ఢిల్లీ, ఉత్తమ్ నగర్ షోర్ ఫ్లోస్ ఆన్ పోలీస్ ఆఫ్టర్ పీస్ఫుల్ ఈద్ ప్రేయర్స్ అమీద్ థ్రెట్స్. నిజంగా ఇది చూస్తూ ఉంటే నాకు అదే చూడంగానే ఇది పోలీసుల మీద పువ్వులు చల్లిర్రు. చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఈద్ పండుగ జరుపుకున్నందుకు ముస్లిమ్స్ అనగానే ఇట్లాంటి వార్త భారతదేశంలో రావడం అనేటటువంటిది ఇదే తొలిసారా అనేటటువంటి ఒక సందేహం కలిగింది. ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఏమంటారు, వినాయకుని నవరాత్రులు ప్రశాంతంగా జరిగినాయో, లేకపోతే శివాజీ ర్యాలీలు ప్రశాంతంగా జరిగినాయో, హనుమాన్ జయంతి ప్రశాంతంగా జరిగిందో అనుకుంటే అమ్మయ్య ప్రశాంతంగా జరిగిందిరా అని ఇప్పటికి కూడా అదే ఫ్లో నడుస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది, ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. కానీ ఫస్ట్ టైం ఇదేందో ఈద్ చాలా ప్రశాంతంగా జరిగినందుకు మేము పువ్వులు చల్లినాము అని చెప్పేసి కొంతమంది పోయి పువ్వులు చల్లిరట పోలీసుల మీద. మరి ఎందుకయ్యా అంటే అది ఎక్కడంటే ఉత్తమ్ నగర్ అని తెలిసిన తర్వాత అప్పుడు నాకు కొంత వెనుకకు పోయినాం మనం. ఎందుకంటే మొన్న హోలీ జరిగినప్పుడు హోలీ కూడా పాపం పోలీసు వాళ్ళు ఇంత ప్రశాంతంగా జరిపిస్తే చాలా బాగుంటుండే. తరుణ్ కుమార్ ఇప్పుడు మన మధ్యలో ఉంటుండే. ఇదే ప్రశాంతంగా హోలీ కూడా జరిపిస్తే తరుణ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి చనిపోకుండా బ్రతికి మీరు అన్నట్టుగా మన మధ్యలో ఉంటుండే. ఆయన లేడు. ఆయన లేనందుకు మరి వీళ్ళు ఏం చేసిర్రు దీన్ని అసలు మీరు ఎట్లా చూస్తారన్నా? అండ్ ఇంకొక వీడియో కూడా, ఇది ఒక వీడియో నేను చూపించాలి. అంటే చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు చాలా మంది. हम बिल्कुल ईद नहीं मनाने देंगे। या तो हमें यूपी वाला योगी रोल मॉडल चाहिए, या तो फिर हमें खुले छूट दीजिए। हम बता रहे हैं कितने बड़े मेंबर हैं। इन मुल्लों को दुकान के समेत हमारे पर्व में अगर यदि दुकान खोले तो दुकान के समेत इनको जलाओ वहीं पे, और वहीं पे चलाने का कुछ नहीं बनवा देंगे। सरकार हम लोग को छूट देगी, उनका बनवा देंगे हम लोग। जिस तरह से उन्होंने हमारा होली खराब किया। ఓకే, ఈ మాటలు మీరు ఎలా చూస్తారు? దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటి రెండు కూడా కాదు, 3 కోణాల్లో చూడాలి. ఒకటి హిందూ కోణం, 2 ముస్లింల కోణం, 3వది ప్రభుత్వం యొక్క కోణం అంటే పోలీసుల కోణం. పోలీసులు ఈద్ మంచి అంటే ఈద్ అంటే రంజాన్ బాగా జరుపుకొనిచ్చడానికి పోలీసులు చేసిన కృషి, వాళ్ళు ఇచ్చిన భద్రత పట్ల సంతోషించి ముస్లింలు పూల వర్షం కురిపించిండ్రు పోలీసుల మీద అనేది కొంత మనం స్టార్టింగ్లో చెప్పినట్టుగా అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మమతా బెనర్జీ కొన్ని సంవత్సరాలు 1 year or 2 years కిందట ఏమైందంటే, దుర్గా నవరాత్రి మొహర్రం ఒకటే రోజు వస్తే మొహర్రం జరుపుకుంటారు, మీరు దుర్గా విగ్రహాల నిమజ్జనం వాయిదా వేసుకోండి అని చెప్పేదాకా వెళ్ళిపోయింది. అంటే మన దేశంలో ఎప్పుడైనా సరే మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే మమతా బెనర్జీ దాకా ఎవరు అడ్జస్ట్ అవ్వాలి ఎవరు అడ్జస్ట్ అవ్వాలి అంటే హిందూ అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, సంతుష్టీకరించడం ఎవరిని అంటే ఆటోమేటిక్గా వాళ్ళని సంతుష్టీకరించాలి. అయితే చరిత్రలో మొదటిసారి వాళ్ళు పూల వర్షం కురిపించాల్సినంత ఏమంటారు అంటే ఒత్తిడికి లోనైనా, అది పైకి వాళ్ళు ఏదో బేసిక్గా నిజంగానే ఒత్తిడికి లోనైరు అనుకోవచ్చా, లేకపోతే ఈ ప్రొపగండా అని? నేను అందుకే 3 కోణాలు చెప్పింది. అందుకే ఇది మొదటి కోణం మాత్రమే. ఇది ముస్లింల కోణం మీడియాలో మనకు కనిపించే కోణం మాత్రమే. ముస్లింలు ఏమంటున్నారంటే, మేము పూల వర్షం కురిపించినాం, పోలీసులకు ధన్యవాదాలు, మేము ఈద్ బాగా జరుపుకున్నాం, లేకపోతే జరుపుకోలేకపోయే వాళ్ళం. అదే కదా అర్థం. మరి ఎందుకు జరుపుకోలేకపోవాల్సి వచ్చింది అన్నప్పుడు 2వ కోణం వస్తుంది. అది హిందువుల కోణం. ఎక్కడ యావత్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోణం కాదు, కేవలం ఉత్తమ్ నగర్ అనే ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ నగర్ అనే ప్రాంతంలో ఉన్న కొంతమంది హిందువుల కోణం. ఎందుకు అంటే హోలీ రోజు అక్కడ తరుణ్ కుమార్ అనే ఒక యువకుడిని, పైగా దళితుడిని, ఈ దళితుడు అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాకేష్ అని అతను దళితుడు కాదని అవునని చర్చ జరిగినప్పటికీ కూడా, ఒకవేళ దళితుడే అనుకున్నా కూడా అతను గురించి నానా రభస చేసిన ఓవైసీ కానీ, రాహుల్ గాంధీ కానీ,
మన దగ్గర ఉండే యాక్టివిస్టులు కానీ ఈ తరుణ్ మీద అసలు మాట్లాడలేదు. అతను కూడా దళితుడే. వాళ్ళకు కొన్నిటి మట్టుకే జైభీం అంటే జైభీం కాదు కాదు జైభీం ఎప్పుడు అంటే జైభీం ఉంటేనే అది జైభీం ఉంటే మాత్రమే జైభీం ఉపయోగపడితేనే. ఇప్పుడు ఇక్కడ సమస్య జైభీం కి వర్సెస్ జైభీం కదా. అక్కడ ఢిల్లీలో జరిగింది ఏంది, ఒక 11 ఏళ్ల ముస్లిం లేడీ మీద పడింది. పోయి ఆమె చెప్పి తీసుకొని వచ్చి కొంతమందిని తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా తరుణ్ అనే ఒక 25 ఏళ్ళు లేదా 26 ఏళ్ల దళిత హిందూని కొట్టి చంపడం జరిగింది. ఇప్పుడు ఈ కొట్టి చంపిన తర్వాత ప్రభుత్వం ఏదో చర్యలు తీసుకుంది, బుల్డోజర్ వెళ్ళింది, లేదంటే సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళ తరఫున వాదించడానికి దాని వెనుక చాలా పెద్ద మాఫియా ఉంటుంది, లాయర్లు రంగంలోకి దిగుతారు. ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూసిన, ఒక కోర్టు ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడితే ఆ ఉరిశిక్షని రద్దు అంటే హోల్డ్లో పెట్టింది, ప్రస్తుతానికి వాయిదా వేసింది, రద్దు చేయలేదు, వాడిని వాయిదా వేసింది. అతను చేసిన తప్పేంటి, ఒక స్త్రీని, కావాలని స్త్రీ వాడుతున్నాను నేను, తెలుస్తుంది ఎందుకు వాడుతున్నాను, స్త్రీని అతను రేప్ చేయడం జరిగింది. ఇది పెద్ద విషయం ఏముంది, దేశంలో అనేక రేపులు జరుగుతుంటాయి కదా అంటే, అతను చేసింది ఏంటంటే ఆ స్త్రీ మర్మాంగాన్ని కోసి రక్తం గారుతుంటే తను అరవకుండా నోట్లో గుడ్డ కుక్కేసి తను మానభంగం చేయడం జరిగింది, రేప్ చేయడం జరిగింది. ఇప్పటికే మన ఒళ్ళు జలధరించింది కదా. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఆ పాప వయసు 5 ఏళ్ళు, నేను స్త్రీ అన్నాను కానీ. సో ఇది వింటూ ఈ వీడియో నాకైతే పెళ్లి పెటాకులు లేనండి, నేను నాకే చెప్తుంటే గొంతు అదురుతుంది. సొంతంగా తమకు కూతుర్లు ఉన్నోళ్ళకి ఎంత భయం అవుతుంది, ఎంత ఒళ్ళు జలధరిస్తుంది, ఎట్లాంటి స్థితిలోకి వస్తుంది. అండ్ ఫైనల్లీ ఆ విక్టిమ్ ఎవరు, రేపిస్ట్ ఎవరు, అతను ఆ సామాజిక వర్గం ఏంటి, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. అతడి కోసం వాదించడానికి వచ్చిన లాయర్లలో 3 లేడీస్ ఉన్నారు. వీళ్ళందరి వాదనలు విని కోర్టు ఏం చేసింది, ప్రస్తుతానికి వాయిదాలో పెట్టింది, రద్దు చేయలేదు. అండ్ కోర్టు తప్ప ఒప్ప కాదు ఇక్కడ చర్చ, మళ్ళీ కోర్టు ధిక్కరణ అని అదొకటి మళ్ళీ మననెత్తి మీద పడుతుంది, అది కాదు. నేను చెప్పేది ఏంటంటే అటువంటి పరిస్థితి ఉంది. అట్లా తరుణ్ కుమార్ చనిపోవడం అనేది అక్కడ చాలా సీరియస్ అనిపించింది వాళ్ళకి. ఎందుకు అంటే ఉత్తమ్ నగర్ వాళ్ళకి తరుణ్ చనిపోవడం అనేది సిల్లీ కారణం చేత, పాప పొరపాటున రంగు వేయడం వల్ల వచ్చి చంపడం అనేది దుర్మార్గమైన విషయం. రెండోది అతను దళితుడు, మూడోది హోలీ పండగ రోజు మీరు వచ్చి చంపింది కాబట్టి వాళ్ళు ఏం పట్టుదలకి వెళ్ళిందంటే, మీరు మమ్మల్ని హోలీ జరుపుకొనివ్వలేదు కదా, మేము మిమ్మల్ని రంజాన్ జరుపుకొనివ్వము అని చెప్పేసి ఈసారి హెచ్చరిక చేయడం జరిగింది. ఆ హెచ్చరిక వల్ల పోలీసులు రంగంలోకి దిగింది. ఇది ఈ హిందువుల కోణం. ఇప్పుడు మనం 3వ కోణంలోకి వస్తాం, ఏంటంటే ప్రభుత్వ కోణం. ప్రభుత్వాన్ని దృష్టిలో ఏంటి, మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు మనం ఏమన్నాం, అరవింద్ కేజ్రీవాల్ సంతుష్టీకరిస్తుండు, అక్కడ ఉన్న ముస్లింలని వెనకేసుకొస్తుండు, దొంగ రోహింగ్యాలు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ బంగ్లాదేశీలు అందరూ ఓటేస్తున్నారు, ఈ ఓట్ల కోసం అని కేజ్రీవాల్ వాళ్ళని మచ్చిక చేసుకొని వాళ్ళు ఏం చేసినా పట్టించుకోవట్లేదు అనుకున్నాం. ఇప్పుడు ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అక్కడ పోలీసు శాఖ రాష్ట్ర కిందలో ఉండదంటే కేంద్రం కూడా బీజేపీదే కదా. అయితే అక్కడున్న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చర్య తీసుకోవాలి, లేదంటే అమిత్ షా చర్య తీసుకోవాలి, ఇంకెవరిని అడుగుతాం మనం. వీళ్ళు ఉన్నప్పటికి కూడా తరుణ్ కుమార్ చచ్చిపోయింటే ఆగలేదు. తర్వాత యాక్షన్ తీసుకున్నారా అంటే సంతృప్తికరమైన యాక్షన్ తీసుకోలేదు. అందరూ నిర్మోహమాటంగా చెప్తుంది ఏంటంటే, నేను ఇప్పటికి కూడా అమిత్ షాని ఏం విమర్శించట్లేదు, రేఖా గుప్తా మీద కూడా నాకు వ్యతిరేకత లేదు, కానీ నాతో సహా అందరు కోరుకునేది ఏంటంటే యోగి ఉంటే ఎట్లుండేది. నిజంగా అక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇప్పుడు చెప్తున్న నాకు అదే సమాధానంగా వినిపిస్తుంది చెవుల్లో. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.
వతనం